ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు 2026 జనవరి మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సంవత్సరంలో మొదటి నెల వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ 2020 సంవత్సరం జనవరి మాసం కర్కాటక రాశి వాళ్ళకు ఎలా ఉందో చెప్పుకునే ముందు కర్కాటక రాశి యొక్క ప్రత్యేకమైన విషయం ఏదైనా కొంచెం మనం చెప్పుకుందాం. ప్రతి మాసంలో భాగంగా కర్కాటక రాశిలో రవిగ్రహం ఉండగా పుట్టిన వాళ్ళు అంటే జన్మజాతకం, వాళ్ళ పుట్టినటువంటి జాతకంలో కర్కాటక రాశిలో రవి ఉండాలి. అలా పుట్టిన వాళ్ళకు రవిగ్రహం ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే విశేషమైన పరిశోధన చేస్తారు, కొత్త కొత్త విషయాలు కనుక్కునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు మోక్షానికి ఇచ్చేటువంటి మార్గాలు కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది. అందుకే సింహరాశికి అధిపతి రవికి సింహానికి మోక్ష స్థానమే కర్కాటకం. అక్కడ ఈయన ఆత్మకారకుడు మోక్ష స్థానంలో ఏమవుతుంది? మోక్షస్థితికి వెళ్తుంది. చంద్రుడు మనస్సు, అంటే ఏదన్నా పరిశోధన చేయాలంటే మన చంద్రుడు బాగుండాలి. ఇది మిత్రస్థానమే కాబట్టి మంచి పరిశోధన చేస్తారు, కొత్త కొత్త విషయాలు ప్రపంచాన్ని తెలియజేస్తారు. ఇక్కడ రాహుకేతులు ఉంటే కూడా మంచి ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఇక్కడ రవి చాలా మంచి రకరకాల పరిశోధనాత్మకమైనటువంటి జీవితాన్ని ఇచ్చి అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా జల సంబంధమైన వృత్తులు అంటే నౌకాయానాలు కావచ్చు, మత్స్య వ్యాపారం కావచ్చు, చెరువులు వేలం వెతుకోవడము, ఇదే విధంగా జల సంబంధం ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ కావచ్చు, వ్యవసాయం కూడా జలంపైన ఆధారపడి, నీళ్ళు లేకపోతే వ్యవసాయం చేయలేరు. ఇటువంటివన్నీ అభివృద్ధి బాగా ఇస్తాడు రవిగ్రహం. కాబట్టి మంచి స్థాయిలో వీళ్ళు అందులో మాతృస్థానం, కాలపురుడికి మాతృస్థానం. వీళ్ళు అవతల వాళ్ళని కూడా బాగా సహృద్భావంతో పలకరించడము, బిహేవ్ చేయడం లాంటివి కూడా బాగుంటాయి. చంద్రుడు మాతృకారకుడు కాబట్టి ఇటువంటి మంచి ప్రయోజనాలను కర్కాటకంలో రవిగ్రహంగా పుట్టిన వాళ్ళు ఉంటాయి. తర్వాత ఈ మాసం కర్కాటక రాశికి ఏ స్థానంలో గురువు ఉన్నాడు, భాగ్యస్థానంలో శని ఉన్నాడు, అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు, ద్వితీయంలో కేతు ఉన్నాడు. అదేవిధంగా 6వ ఇంట 4 గ్రహాలు ఉన్నాయి. 6వ ఇంట 4 గ్రహాలు ఏవి? కుజుడు, బుధుడు, శుక్రుడు, రవి. వ్యయస్థానంలో గురువు, అంటే రాశికి వ్యయంలో శుభగ్రహం ఉంది, ద్వితీయంలో ఒక అశుభగ్రహం ఉంది, అష్టమంలో ఒక అశుభగ్రహం ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏమంటే ఒక విధమైనటువంటి పాపార్గలం ఉందా అనిపిస్తుంది. గురువు వ్యయంలో పడిపోయాడు. ఈ రాశిలో ఉచ్చస్థితి పడే గ్రహం వ్యయంలో పడింది, ద్వితీయంలో ఒక శుభగ్రహం ఉంది, పాపగ్రహం ఉంది. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఒక గ్రహానికి అటు ఇటు 2 శుభగ్రహం అంటే శుభార్గలము, అటు ఇటు 2 పాపగ్రహం అంటే పాపార్గలము. కానీ గురువు శుభగ్రహమే, కానీ వ్యయంలో ఉన్నాడు, ఫలితాన్ని ఆశించని తెగలాడు. 6వ ఇంట్లో 4 గ్రహాలు ఉన్నాయి. 6వ ఇంట్లో 4 గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? 6వ స్థానం అంటే శత్రు రోగ రుణస్థానము. అక్కడ 6లో రవి మంచోడే, 6లో కుజుడు మంచోడే, కానీ బుధ శుక్రులు మంచోళ్ళు కాదు. అంటే శుభాశుభ మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. ఈ జనవరి 12 నుంచి 17 తారీఖుల్లో వీళ్ళు సప్తమంలోకి వస్తారు. అందరూ రాశిని చూస్తారు, ఫలితాలు అప్పుడు బాగుంటాయి. అష్టమంలో రాహు మంచోడు కాదు. సింహరాశికైనా కర్కాటక రాశికైనా రాహుకేతులు ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటారు. గ్రహణాలు వాళ్ళతోనే వస్తాయి కాబట్టి ఇక్కడ జనవరి 12వ తారీఖు నుంచి మార్పులు వీళ్ళకి బాగా వేగంగా పెరుగుతాయి. వీళ్ళకు స్థిరత్వం తక్కువ మామూలుగా, ఎందుకంటే స్థిరత్వం తక్కువ మార్పులు ఎక్కువ ఉంది. ఎందుకంటే చంద్రగ్రహము వేగంగా మారిపోతుంది. పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు అలాగే ఉంటుంది. వీళ్ళకి కూడా డౌట్లు ఎక్కువ ఉంటాయి. డౌట్స్ క్లారిఫై చేసుకుని పోతూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి వీళ్ళకి? వృత్తికారకుడు శనేశ్వరుడు భాగ్యంలో ఉన్నాడు. వృత్తి స్థానాధిపతి కుజుడు వీళ్ళకి 6, 7 ఇంట్ల మీదకి వస్తున్నాడు. కాబట్టి ఎక్కువగా శ్రమతో కూడుకున్నటువంటి ప్రయత్నాలతో వీళ్ళకు సక్సెస్ అవుతుంది. అదేవిధంగా మేము కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడు వృత్తి సమస్య ఉంటుంది, పదవి సమస్య కూడా ఉంటుంది. పదవి సమస్య అంటే శ్రీరాముడు కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, ఆయన పదవి సమస్య అయింది. కర్కాటక రాశి వాళ్ళకు చేసే వృత్తిలో ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. వీళ్ళు కష్టపడతారు కానీ ఆ తగ్గ పొజిషన్ రాకపోవడము ఇలాంటివి అనుకోవచ్చు. అత్తగారిల్లు వీళ్ళకి చాలా వీక్. ఎప్పుడైనా సరే కర్కాటక రాశి వాళ్ళకు అత్తగారిల్లు అంటే భార్య వాళ్ళ ఇల్లు అని అర్థము. శుక్రుడు వీళ్ళకి బాధకాధిపతి. శుక్రుడు వల్ల వీళ్ళకి ప్రతి రాశికి ఒక గ్రహం వల్ల బాధ కలుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎవరి వల్ల కలుగుతుందంటే భార్య వల్ల, భార్య వాళ్ళ అమ్మ వల్ల,
మరి అంతే రూల్ అది. దానికి ఇప్పటి నుంచి నేను చెప్తున్నటువంటి పరిహారాలను అర్థం చేసుకుంటూ స్టెప్ వేస్తే మంచిది. కాబట్టి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు వివాహం చేసుకుంటే సూర్యోదయానికి ముందే వివాహం చేసుకోవాలి. మొదటి రాత్రి పాల గ్లాసు భార్యతో తీసుకోకూడదు, పండ్ల రసం తీసుకోవాలి. భార్య అంటే శుక్రుడు, శుక్రుడు అంటే బాధకాధిపతి. పాలు అంటే చంద్రుడు, శుక్రుడు కూడా వస్తాడు పాలకి, కాబట్టి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి పండ్ల రసం తీసుకోవాలి, సూర్యోదయం ముందు ముహూర్తం పెట్టుకోవాలి. పెళ్ళైన తర్వాత అత్తగారింటికి అడుగు పోకూడదు. అంటే బాధకాధిపతి ఇంటికి వినట్టు లెక్క అవుతుంది. ఎప్పుడూ అవసరం నిమిత్తం పోవాలి, రావాలి. శ్రీరాముల వారికి భార్యతో బాధ వచ్చిందా? భార్య కూడా దూరమైంది కదా దానికి. రాజ్యం దూరమైందా? 10వ స్థానం దూరం అయిపోయింది. బాధకాధిపతి భార్య వల్ల బాధపడ్డా? రావణాసుడిపై యుద్ధానికి పోయిన కారణం బాధ అంతా కూడా భార్య గురించే కదా. కాబట్టి ఇలా ఉంటుంది. కాబట్టి మనము ఆయన లైవ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. వీళ్ళకి ఇప్పుడు ఈ కాలం తగినట్టు పాల గ్లాస్ తీసుకోకూడదు మొదటి రాత్రి, అత్తగారింటికి ఎక్కువగా వెళ్ళకూడదు, సూర్యోదయానికి ముందు ముహూర్తం పెట్టుకోవాలి. దగ్గర మేనరికంలో పెళ్లి చేసుకోకూడదు. మరీ మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటే కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇది కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. ప్రస్తుతం నిరుద్యోగుల పరిస్థితి గురుగారు ఎంత సమయం పట్టొచ్చు అంటారు వీళ్ళకి? నిరుద్యోగుల పరిస్థితి అంటే ఇప్పుడు మనం నిరుద్యోగుల్ని గమనే ఉండండి 6 నెలలు అని చెప్పేది కరెక్ట్ కాదు. చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిన్నదో పెద్దదో ఏది దొరికితే తీసుకోవడం మంచిది. తీసుకొని శాలరీతో సంబంధం లేకుండా ఎక్స్పీరియన్సే శాలరీ అనుకుని పోతూ ఉండాలి. మంది ఉంటారు అదే చేస్తాను, ఆ జాబే చేస్తాను అని కూర్చుంటూ ఉంటారు, ఖాళీగా ఉంటారు. చాలా టైం వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ చేయకూడదు. దొరికిన దాన్ని పట్టుకోవాలి, దాన్ని చేసుకుని ఇంకోటి ట్రై చేసుకోవాలి. ఇంక 4 గౌన్లు ట్రై చేసుకోవచ్చు. దానివల్ల ఎంతో కొంత లిక్విడ్ క్యాష్ వస్తుంది. తర్వాత మళ్ళీ వేరే ప్రయత్నించుకోవచ్చు. అలా చేసుకుంటూ రావడం వల్ల తొందరలో వీళ్ళకు గ్రస్తులు మారుతాయి. మారినప్పుడు కొంచెం బాగుంటుంది. దూర ప్రయాణాలు చేసేవాళ్ళకి ఏదన్నా సూచన ఉందా ఈ టైంలో? దూర ప్రయాణాలు కొంచెం కలిసి వస్తాయి వీళ్ళకు. ఎందుకంటే గురువు దూర ప్రయాణంలో ఉన్నాడు కాబట్టి దూరంగా వెళ్ళే కొద్దీ కొంచెం బాగుంటుంది. ఆర్థిక పరంగా ₹1 అప్పు చేయకుండా రోజులు అలా గడుస్తుంది అంటారా? పర్వాలేదు, నాకంటూ ₹1 నేను దాచుకోగలుగుతున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందంట. అప్పు అనేది ముప్పు కాదండి. అది మన అవసరానికి చేసుకొని దాన్ని ఎలా తీర్చుకోవాలో ప్లాన్ చేసుకొని మళ్ళీ అప్పు చేస్తే అప్పు అనేది అదృష్టంగా మారుతుంది. ఎప్పుడు కూడా అప్పు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఎలా తీర్చాలో ప్లానింగ్ లేకుండా చేస్తే దానంత ముప్పు ఇంకోటి ఉండదు. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా వేల కోట్ల అప్పులు చేస్తూ ఉంటారు. కంపల్సరీ అప్పు చేసి ప్రాజెక్ట్ చేస్తారు. డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ అప్పే చేస్తారు. అప్పు చేసి దానికి రికవరీ చూపించుకొని ఆడిటింగ్లో కూడా చూపిస్తూ ఉంటారు, మాకు ఇన్ని అప్పులున్నాయి కంపెనీకి అని. కానీ అప్పును ప్రయోజనకరంగా తీసుకుంటే అది అదృష్టంగానే ఉంటుంది. ఎప్పుడు అసలు దేని చేస్తున్నామో తెలియకుండా, ఎలా తీర్చాలో తెలియకుండా చేస్తే ₹10 కానీ సమస్యగా మారుతుంది. కాబట్టి వీళ్ళకి 6వ ఇంట్లో 4 గ్రహాలు ఉన్నాయి అప్పు అనే స్థానంలో. ఆలోచించుకుని అప్పు చేసుకోవడం బెటరు. 7వ స్థానానికి వస్తున్నాయి. 6వ ఇంటుడు 1000లో ఉన్నాడు. వీళ్ళు విదేశాల పోటీ అప్పు చేయొచ్చు, విదేశీ విద్యలకు అప్పు చేయొచ్చు, దూర ప్రాంత విద్యలకు అప్పు చేయొచ్చు. ఇవన్నీ చేసే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ అప్పు తీరేదని మళ్ళీ దారి దొరుకుతుంది. మళ్ళీ అట్లాంటి వాటికి కాకుండా ఎక్కడో దొరుకుతుంది కానీ తీసుకుంటే అది బర్న్ అయిపోతుంది. మళ్ళీ తీర్చేదానికి ఇన్కమ్ దొరకదు, అంటే సోర్స్ దొరకదు. సోర్స్ దొరకనప్పుడు పరిస్థితి ఏమి? కాబట్టి ఎడ్యుకేట్ చేసుకుని పోవడం బెటరు. 6వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రాజెక్ట్ నిమిత్తం తీసుకుని దానిపైనే పెట్టి, దేని తీసుకుని దానిపైన పెట్టి చేయడం వల్ల సక్సెస్ కనిపిస్తుంది. కుటుంబ పరంగా, ప్రేమ అనురాగాల పరంగా, ఓవరాల్గా ఫ్యామిలీ వాతావరణం పరిస్థితి ఏంటంటారు ప్రస్తుతానికి? ఇప్పుడు నేను కర్కాటక రాశి వాళ్ళంటే శ్రీరామచంద్రుడు అని చెప్పాను. ఆయన ఫ్యామిలీ వాతావరణం ఎలా ఉంది? పిల్లలు, భార్య, అన్నదమ్ములు, రాజ్యము అన్నీ దూరమని. చాలా కేర్ఫుల్గా ఉండాలని అర్థం. వీళ్ళు స్థిరత్వం తన తక్కువ. కుటుంబ పరంగా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ్యత, వీళ్ళకి సంబంధమైన బాధ్యత మోసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను గోచారం చెప్తున్నాను. జన్మజాతంలో లగ్నం ఏది ఉంటుందో, దశ ఏది ఉంటుందో, భుక్తి ఏది ఉంటుందో, ఏ గ్రహం ఉచ్చస్థితి ఉందో, ఏ గ్రహం వర్గోత్తమాసంలో ఉందో. కాబట్టి దీన్ని ఫిక్స్ అవ్వద్దండి, ఇది తాత్కాలికమే. దీన్ని నేను ఇంక్లూడింగ్ కొంత నాలెడ్జ్ ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. దీన్ని మాత్రం నాలెడ్జ్ తీసుకోండి. నేను చెప్తున్నవి 100% గ్యారంటీ లేదు. నేనే కాదు, ఏ పండితుడు చెప్పినా అదే చెప్తారు. గోచారం తాత్కాలికమైంది. ఇక ప్రస్తుత కాలం ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే విశేషంగా వీళ్ళకి ఇంకా కలిసి వస్తుంది అంటారు? వీళ్ళకు ద్వితీయాధిపతి రవి, ఫైనాన్స్, సూర్యోపాసన విశేషంగా చేసుకోవచ్చు. శివాలయానికి ఎక్కువ వెళ్ళచ్చు. రవిగ్రహానికి శక్తిని చేసి శివుడే. ఎందుకంటే ఆ నక్షత్రం కూడా వెనకాల
ఆరుద్ర వెనక రాశిలో ఉంది కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళొచ్చు, సూర్య నమస్కారాలు ఎక్కువ చేయొచ్చు. అరసవెల్లి తూర్పుగోదావరి జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది, సూర్యునికి సంబంధించి. కోనార్కులో సూర్య దేవాలయం ఉంది. వీలుంటే వెళ్ళి రావచ్చు, లేదు సూర్యుడు డైరెక్ట్గా ప్రతిరోజు కనిపిస్తున్నాడు కదా, చేయొచ్చు. చేయడం వల్ల ఫైనాన్స్ జనరేట్ అవుతుంది. రవిగ్రహాన్ని ఎంత పట్టించుకుంటే వీళ్ళకి అంత ఫ్యూచర్ ఉంది, వెలుగులోకి వస్తారు. రాసి అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎవరు? సింహరాశి. సింహరాశి అంటేనే ధనము, డబ్బులు, కీర్తి, ప్రతిష్ట. గోచరాలకు సంబంధం లేకుండా ఎప్పుడు వీళ్ళు సూర్యోపాసన చేసుకోవచ్చు. ఇది జనరల్గా గోచరంలో చెప్పదగినటువంటి మొట్టమొదటి సూచన, ఖచ్చితంగా పనిచేస్తుంది కూడా, చేసుకోవచ్చు. తర్వాత తీసుకుంటే కులదేవత ఆరాధన చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా, ఏ రాశి వాళ్ళకైనా, ఏ నక్షత్రం వాళ్ళకైనా కులదేవత ఆరాధన ఇంపార్టెంట్. కులదేవత అనుగ్రహం ఉందనుకోండి, మిగిలిన అన్ని గ్రహాలు కూడా మనకు అనుకూలతలకు చేసుకోవడానికి దారులు దొరుకుతాయి. ఆ కులదేవత ఆరాధన చాలామందికి తెలియదు. అందులో భాగంగా మనము వీళ్ళకి సంగాళీకర అనేది ఒకదాన్ని పరిచయం చేస్తున్నాము. ఈ సంగాళీకర అనేది 3 సైజుల్లో మన దగ్గర దొరుకుతుంది. మనం తీసుకుని దీన్ని ఆరాధన చేసుకోవచ్చు, పూజలను పెట్టుకునేసి కులదేవతా శక్తిని సులభంగా పొందొచ్చు. అదేవిధంగా ఈ కరుంగాలి అనేటువంటి దాంట్లో జర్మన్ సిల్వర్ విత్ మురుగన్ డాలర్, విఘ్నేశ్వరుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇట్లాంటి దేవతా డాలర్స్ వేసి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాము. ఎందుకు ప్రత్యేకంగా తక్కువ రేటు చెప్పాల్సి వస్తుందంటే, మేము ఇస్తున్న రేటు కన్నా డబుల్ రేటు వేరే పెట్టి అమ్మేస్తాం. మంచి వెబ్సైట్లు తయారు చేశారు వాళ్ళు, అద్భుతంగా తయారు చేసి కొంతమంది మోడల్స్ని పెట్టి వాళ్ళు చేస్తున్నారు. ఎంత మోడల్స్ పెట్టినా, మేము మోడల్స్ పెట్టకపోయినా ఇది మాలే, ఆ మాలే, ఈ మాల, అక్కడ అలా చేసిన దానికి వాళ్ళకి ఖర్చులు అవుతున్నాయి, ఎక్కువ పడేస్తున్నారు. కానీ అందరికీ అందాల ఉద్దేశంతో పరిచయం చేస్తున్నాము. కరుంగలి మాల ప్లైన్గా కూడా ఇలా కూడా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. ఇలా నచ్చిన వాళ్ళకి ఇలా జర్మన్ సిల్వర్లు తీసుకోవచ్చు, తక్కువ రేట్లకి ఇస్తున్నాము. ఇది పొందొచ్చు. తర్వాత ఏరుసింగి అంటారు దీన్ని, ఇది కూడా మనమే పరిచయం చేస్తాం. ఇంకెవరిని ఇస్తున్నారేమో నాకైతే తెలియదు, కానీ దీనికి లేతగా పసుపు పూసి అక్కడక్కడ కుంకుమ పెట్టి సింహద్వారానికి బయట కానీ షాపుల్లో కానీ కట్టుకోవడం వల్ల, ఏరుసింగి అంటే డెవలప్ చేసేదని అర్థం, అంటే అభివృద్ధి చేయని అర్థం అనమాట. సింగి అంటే సింహం, అభివృద్ధి చేసే సింహం లాంటిది అనమాట. ఇది అడవుల్లో దొరుకుతుంది, అరుదైన మూలిక. దీన్ని కూడా తక్కువ రేటుకి ఇస్తున్నాము, మన వాళ్ళకి ప్రయోజనం పొందవచ్చు. అంటే వ్యతిరేక శక్తులను దూరం చేస్తాయి. మనకు మంచి జరగాల్సిన చెడ్డ జరగకుండా ఆగిపోతే చాలు కదా, అటువంటి దాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది కింద వెబ్సైట్ ద్వారా కనుక్కొని తెప్పించుకోవచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.